90 డిగ్రీ ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 90 డిగ్రీ అయితే ఓపెనింగ్ ఉంది. ఓల్డేజ్ పర్సన్స్ ఎక్కాలన్నా దిగాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నా కంటికి కనిపించే దగ్గర నుంచి చూస్తే ఇది ఈ టైప్ లో ఉంది. మనకి బానెట్ మోస్ట్లీ కనబడుతుంది అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. పవర్ విండో కంట్రోల్స్ అవన్నీ కూడా మనకి ఈ మధ్యలో అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మధ్యలో అయితే ఉంటాయి హజార్డ్ లైట్ స్విచ్ కట్ ఇటు. దీంట్లో పవర్ స్టీరింగ్ చూసుకున్నా సరే ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్ అయితే ఉంటుంది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా మంది రీసెంట్గా ఏంటంటే మనం వ్యాగనార్, సెలీరియో, ఆల్టో ఇవన్నీ వీడియోస్ చేసినప్పుడు ఎస్ప్రెసో వీడియో గురించి అయితే చాలామంది అడిగారు. అందుకని ఈరోజు నేను రాజమండ్రి దివాన్చెరులో ఉన్న వరుణ్ మారుతి సుజుకి షోరూమ్కి అయితే వచ్చేసాను. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఎస్ప్రెసోలో ఏ వేరియంట్స్ ఉంటాయి, దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మనమైతే డీటెయిల్గా చూద్దాం. సో ఎవరైతే మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక మంచి కార్ కావాలనుకుంటారో, అంటే ఆల్మోస్ట్ మనం ఆల్టోని లార్డ్ ఆల్టో అనే టైప్లో మనం లడాక్ అలాంటి రీజియన్స్లో చాలా చూస్తున్నాం. అలాగే సేమ్ మనం ఎస్ప్రెసోని కూడా లడాక్ అలాంటి రీజియన్స్లో చాలా చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజిన్ దగ్గర నుంచి అయితే చూద్దాం. ఇది వచ్చేటప్పటికి మారుతి సుజుకి ట్రైడ్ అండ్ టెస్టెడ్ రిలయబుల్ ఇంజిన్ అయితే వస్తుంది. దీంట్లో K10 C సిరీస్ ఇంజిన్ అయితే వస్తుంది, 998 cc. అండ్ అలాగే ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 66 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 89 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే ఎస్ప్రెసోలో మనకి CNG వేరియంట్ కూడా ఉంటుంది. అది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పవర్ ఫిగర్స్ కొంచెం అయితే తగ్గుతాయి. 56 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 82 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ బానెట్ లోపల చూస్తే మనకి ఇక్కడ ఇన్సులేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఇన్సులేషన్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది, సౌండ్ అనేది ఇంకా కొంచెం రెడ్యూస్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 3 సిలిండర్ ఇంజిన్ వస్తుంది. బట్ 3 సిలిండర్ ఇంజిన్ అయినా సరే ఇక్కడ మనకి ఈ వైబ్రేషన్ అది కనబడుతుంది, కానీ ఇన్ రియాలిటీ మనకి సౌండ్ అయితే మరీ ఓవర్గా అయితే ఏం లేదు, చాలా స్మూత్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం వేరియంట్స్ చూసుకుంటే కనుక మనకి స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, ఆ తర్వాత LXA వేరియంట్ ఉంటుంది, VXA వేరియంట్ ఉంటుంది, అండ్ దెన్ VXA ప్లస్ వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే VXA వేరియంట్. అలాగే మనకి దీంట్లో ఆటో గేర్ షిఫ్ట్ AGS వెర్షన్స్ ఉంటుంది, అలాగే మాన్యువల్ ఉంటుంది. దీంట్లో డీజిల్ వెర్షన్స్ అలా అయితే ఏముండదు, ఓన్లీ పెట్రోల్ అలాగే CNG వెర్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఓన్లీ పెట్రోల్ వెర్షన్ అనమాట, CNG వెర్షన్ అయితే కాదు. అండ్ పెట్రోల్ వెర్షన్ లో AGS ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వెర్షన్ ఇది. టోటల్ కలర్ ఆప్షన్స్ చూసుకున్నా సరే 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ టోటల్ కలర్స్ అన్ని కూడా నేను ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి బ్యాక్ వరకు మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ అంతా చూద్దాం. ఆ తర్వాత ఇంటీరియర్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏంటి ఎవ్రీథింగ్ మనం అయితే చూద్దాం. స్టార్టింగ్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. 2 చాంబర్ మనకి హెడ్ లైట్ అయితే ఇచ్చారు. దీంట్లో చూసుకుంటే మనకి టోటల్ హాలోజన్ సెటప్ ఉంది, LED సెటప్ అయితే కాదు. అండ్ ఈ మధ్యలో ఈ క్రోమ్ ఎలిమెంట్స్ ఇవైతే చూస్తున్నారు కదా, సో ఈ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది యాజ్ అన్ యాక్సరీ అనమాట. దీంట్లో డ్రీమ్ సిరీస్ అని చెప్పి యాక్సరీస్ కిట్ అయితే ఉంటుంది. ఆ డ్రీమ్ సిరీస్ యాక్సరీ కిట్లో లాస్ట్లో ఏమొస్తాయి అనేది అయితే చెప్తాను. దాంట్లో మనకి టోటల్గా డ్రీమ్ సిరీస్ కిట్ యాడ్ చేసుకున్నా పర్లేదు, లేదు కొంతవరకు కావాలంటే ఆ కొంతవరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్టింగ్ మనకి హెడ్ లైట్ అయితే ఈ టైప్లో ఉంది. దీంట్లో ఫాగ్ లైట్ అయితే ఏం రాదు, ఇక్కడ జస్ట్ చిన్న డిజైన్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ బాడీ అయితే వస్తుంది. అండ్ ఈ ముందర అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ఎస్ప్రెసో దగ్గర మనకి నెంబర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది. అండ్ అలాగే ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కూడా దీంట్లో యాజ్ అన్ యాక్సరీ యాడ్ చేసింది అనమాట. అండ్ రేడియేటర్ దగ్గర గ్రిల్ అయితే మనకి మాసివ్ సైజులో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ SUV లుక్ అయితే ఉంటుంది అనమాట. మైక్రో SUV అనే పేరుతోటి ఇదైతే మనకి మార్కెట్లోకి తీసుకురావడం అయితే జరిగింది. డ్రీమ్ సిరీస్ లో మనకి యాక్సరీస్ లో భాగంగానే ఈ పైన కూడా వీల్ ఆర్చ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఈ రైట్ సైడ్ చూసుకున్నా మనకి డోర్ దగ్గర క్లాడింగ్ కానీ, అలాగే ఈ కింద బేస్ లో మనకి క్లాడింగ్ చూసుకున్నా సరే ఇది డ్రీమ్ సిరీస్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ కూడా మనకి ఇక్కడ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ORVMs చూసుకుంటే టోటల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ లో అయితే వచ్చింది. డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే ఈ టైప్ లోనే వస్తాయి. యాజ్ వెల్ as మనం మాన్యువల్ గా కూడా లాక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి సెంట్రల్ లాకింగ్ కావాలన్నా కూడా దీంట్లో అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇది జస్ట్ లాక్ అండ్ అన్లాక్ మాత్రం అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఓవరాల్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఎలా ఉంది. అండ్ దీంట్లో మనకి మెయిన్గా విండో గ్లాస్ ఏరియా చూసుకున్నా చాలా మాసివ్గా అయితే ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడు మంచి ఏరీ ఫీల్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. అండ్ దీంట్లో ABS ఉంటుంది, అలాగే EBD ఉంటుంది. దీంట్లో మెయిన్గా SUV లుక్ రావడానికి, అలాగే నిజంగా SUV కింద ఫీల్ ఉండడానికి ఇంకో రీజన్ కూడా ఏంటో తెలుసా, దీంట్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్.
దీంట్లో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. సో ఎలాంటి రోడ్స్లో అయినా సరే ఇష్యూ అయితే ఏమి ఉండదు. అందుకనే దీన్ని ఈవెన్ లడాక్ అలాంటి రోడ్స్లో కూడా హ్యాపీగా దీన్ని అయితే తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ చాలా వెహికల్స్ ఈవెన్ ట్యాక్సీ ప్లేట్ తోటి అంటే ఎల్లో ప్లేట్ తోటి కూడా అక్కడైతే తిరుగుతున్నాయి. ఇట్లా మనం మెయిన్గా లెంత్ ఒకవేళ చూసుకుంటే కనుక ఈ టోటల్ లెంత్ వచ్చేటప్పటికి 11 feet అయితే ఉంటుంది. 11.9 feet అయితే టోటల్ లెంత్ అయితే ఉంటుంది. ఈ విడ్త్ చూసుకుంటే కనుక మనకి టోటల్గా 4.9 feet విడ్త్ అయితే ఉంటుంది ఇలాగా. అలాగే దీంట్లో మనకి ఈ హైట్ చూసుకుంటే కనుక 5.1 feet అయితే ఉంది. అండ్ దాని వీల్ బేస్ చూసుకుంటే మనకి ఈ టోటల్ వీల్ బేస్ వచ్చేటప్పటికి 7.8 feet అయితే ఉంది. అండ్ అలాగే దీంట్లో చూసుకున్న మనకి వైడ్ విండ్షీల్డ్ అయితే ఉంది. అండ్ దాని వైపర్స్ విత్ వాషర్స్ అయితే ఉన్నాయి. అండ్ పైన చూసుకుంటే మనకి మధ్యలో యాంటీనా అయితే ఉంది. దీంట్లో రూఫ్ రైల్స్ అయితే ఏం లేదు, బట్ యాజ్ అన్ యాక్సరీ మనం తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న స్పాయిలర్ అయితే సెపరేట్గా ఏం లేదు, బట్ డిజైన్ ఎలిమెంట్లో కలిపి ఒక చిన్న స్పాయిలర్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మనకి టైల్ ల్యాంప్స్ చూసుకున్న ఈ టైప్లో అయితే ఉన్నాయి. టోటల్ హాలోజన్ యూనిటే ఉన్నాయి. అండ్ రివర్స్ లైట్ వచ్చేటప్పటికి ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే వెలుగుతుంది. మనకి రైట్ సైడ్ అయితే రివర్స్కి వైట్ లైట్ అనేది అయితే ఉండదు. ఇక్కడ చూసుకున్న మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి బోత్ సైడ్స్ అనేది. అండ్ మధ్యలో సుజుకి లోగో ఉంది. అండ్ ఎస్ప్రెసో బ్యాడ్జింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ బంపర్ చూసుకున్నా సరే ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, టోటల్ ఎస్యూవీ టైప్లో మనకి రగ్గుడ్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఆ రగ్గుడ్ లుక్తో పాటు కింద ఈ డిఫ్యూజర్ ఇది కూడా యాజ్ అన్ యాక్సరీ ఫిట్ చేసింది అనమాట. బ్యాక్ బంపర్ అనేది టైల్ పైప్ అయితే ఇక్కడ ఉంది. ఈ బ్యాక్ డోర్ అనేది మనం మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవచ్చు, అంటే కీ ద్వారా మనం మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే లోపల కూడా ఓపెనింగ్ అయితే ఉంటుంది. ఇక డిఫాగర్ లైన్స్ కానీ వాషర్ కానీ వైపర్ కానీ ఇలాంటివి అయితే ఏం లేవు. అండ్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనం ఎక్స్టీరియర్ నుంచి ఫీచర్స్ చూసుకుంటే. అండ్ టైర్స్ అన్నీ కూడా టోటల్ సిఎట్ నుంచి అయితే ప్రొవైడ్ చేశారు. 165/70 రేడియల్ 14 inch వీల్స్ అయితే దీంతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్లో ఇంకో ప్లస్ పాయింట్ నాకు కనిపించింది ఏంటో తెలుసా, మిగతా వాటికి స్పేర్ వీల్ అనేది అయితే సైజ్ తగ్గించేస్తున్నారు, బట్ దీంట్లో మనకి స్పేర్ వీల్ అనేది సైజ్ తగ్గించలేదు. సో ఇక్కడ చూస్తున్నారా, స్పేర్ వీల్ కూడా R14 165/70 రేడియల్ 14 వచ్చింది. దీంట్లో బూట్ స్పేస్ వచ్చేటప్పటికి 240 liters బూట్ స్పేస్ అయితే ఉంది. కొంచెం లోతుగా ఇచ్చారు, అంటే లోడింగ్ లిప్ అనేది మనకి బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చేమో కానీ, బట్ దీంట్లో స్పేస్ మాత్రం చూసుకుంటే చాలా బాగుంది. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే మనకి మధ్యలో కటింగ్ అయితే ఏం లేదు, అంటే 60-40 స్ప్లిట్ టైప్లో అయితే ఏం లేదు. టోటల్గా మనం మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాల్సిందే. సో ఈ టైప్లో మనం టోటల్గా బెంచ్ కింద మొత్తం అంతా కూడా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి లగేజ్ స్పేస్ ఇంకా ఎక్కువ కావాలి, బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ ఎవరు లేరు అంటే, బట్ అట్లీస్ట్ మనకి 60-40 స్ప్లిట్ ఇస్తే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఒకళ్ళు కానీ ఎవరైనా ప్యాసింజర్స్ ఒకవేళ కూర్చోవాలన్నా కూడా ఉంటుంది కాబట్టి. బట్ ఇలా అయితే వెనకాల ఎవరు ప్యాసింజర్స్ కూర్చోడానికి అయితే ఉండదు. ఆ డ్రీమ్ యాక్సరీస్లో ఒకవేళ మీరు యాడ్ చేసుకుంటే రివర్స్ పార్కింగ్ మనకి కెమెరా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ అయితే వస్తుంది. సో అవన్నీ వస్తాయి. బట్ దీంట్లో మనకి అంటే VXI వేరియంట్లో AGS మోడల్ అనమాట. దీంట్లో చూసుకుంటే మనం యాక్సరీస్ యాడ్ చేసుకోక ముందు వచ్చేవైతే ఇవి 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి, రియర్ పార్కింగ్ సెన్సార్స్ అనేవి. పెట్రోల్ లిడ్ అయితే ఇక్కడ ఇచ్చారు. 27 liter కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, మనకి మైలేజ్ మెయిన్గా 25, కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ అయితే 25 ఉంది. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో కూడా మనకి నియర్లీ 20+ అయితే వస్తుంది అనమాట మైలేజ్ అనేది. అంటే మీరు ఏ వేరియంట్ తీసుకున్నా సరే, అంటే ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్ తీసుకున్నా లేదంటే మాన్యువల్ తీసుకున్నా ఏదైనా మనకి 23, 24, 25 కంపెనీ ఇచ్చింది, అంటే ఆటో గేర్ షిఫ్ట్కి మాన్యువల్కి అలాగా. బట్ ఆన్ రోడ్ కండిషన్స్లో మనకి ఈజీగా 20+ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు ఆల్మోస్ట్ మనకి 90 degree ఓపెనింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఆల్మోస్ట్ 90 degree అయితే ఓపెనింగ్ ఉంది. మనకి ఇలా 90 degree ఓపెనింగ్ ఉన్నప్పుడు ఇంగ్రెస్ కానీ అగ్రెస్ కానీ ఈవెన్ ఓల్డేజ్ పర్సన్స్ ఎక్కాలన్నా దిగాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సీట్స్ కూడా ఏంటంటే హైగా ఉంటాయి. మనం నిజంగా SUVలో కూర్చున్న ఫీల్ టైప్లో వస్తుంది. దీంట్లో కూర్చుని ఫ్రంట్ మనకి బానెట్ వ్యూ అది కనబడుతూ ఉంటుంది. నేను లోపలికి ఎక్కి మీకు అయితే చూపిస్తాను డ్రైవర్ సైడ్ నుంచి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి డోర్లో చూసుకుంటే ఇక్కడ 1 liter బాటిల్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇదంతా కూడా టోటల్ హార్డ్ ఫైబర్ టెక్స్చర్లో అయితే ఇచ్చారు. మనకి అన్లాక్ హ్యాండిల్ యాజ్ వెల్ యాజ్ లాక్ గురించి ఇదైతే ఇలా హోల్డ్ చేయడానికి. అండ్ మనకి మిర్రర్స్ అయితే మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. RVMs అనేది ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి డోర్లు ఏంటంటే ఇక్కడ 1 liter బాటిల్ హోల్డర్ అదైతే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇవి వచ్చేటప్పటికి మనకి పవర్ కాకుండా మాన్యువల్గా ఇచ్చారు. మాన్యువల్గా మనం విండోస్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లోపల సీటింగ్ ఏరియా అయితే హై సీటింగ్ ఏరియా అయితే ఉంటుంది. రైల్లో కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు, బట్ ఐసోఫిక్స్ యాంకరేజ్ అయితే లేదు. ఈవెన్ మధ్యలో కూర్చున్న పర్సన్కి కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చివరి మళ్ళీ సెపరేట్ సీట్ బెల్ట్ అయితే ఉంది.
అండ్ దీంట్లో మనకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అలా ఏదేం లేదు, జస్ట్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఓన్లీ 2 పర్సన్స్కి అయితే ఉంది, మధ్యలో వాళ్ళకి ఏం లేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి అడ్జస్టబుల్ ఏం కాదు, దీంతో పాటు కలిపి అయితే వచ్చిందనమాట మొత్తం హెడ్ రెస్ట్ అనేది. సో గైస్ లోపల కూర్చుంటే ఈ టైప్లో అయితే ఉంది. నాలాంటి పర్సనాలిటీ అయితే ముగ్గురు కష్టం, కానీ ఇద్దరికైతే సూపర్గా ఉంటుంది. కొంచెం చిన్న పర్సనాలిటీలు అనుకోండి, ముగ్గురు కూడా హ్యాపీగా దీంట్లో అయితే ట్రావెల్ చేయొచ్చు. అండ్ మెయిన్గా థై సపోర్ట్ నా వరకు బాగానే ఉంది. ఈ థై సపోర్ట్ కూడా నా హైట్ వచ్చేటప్పటికి 5'8". కొంతమంది కొంచెం కాళ్ళు అవి పొడిగా 6 feet అలా ఉన్న వాళ్ళకైతే థై సపోర్ట్ అంత కరెక్ట్గా ఉండదు, బట్ నాకైతే పర్సనల్గా బాగానే ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఈ ముందర సీటింగ్ కూడా నా సీటింగ్ పొజిషన్లో అయితే పెట్టుకున్నాను. ఈ ముందర కూడా చూస్తున్నారు కదా, నీ రూమ్ అనేది బాగానే ఉంది. అండ్ లెగ్ రూమ్ అయితే అసలు చెప్పక్కర్లే, లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఈ హెడ్ రూమ్ కూడా చూడండి, హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది. హైట్ అయితే ఇంకా ఎంత ఉంది అంటే 6 feet వాళ్ళకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనుకుంటా, కొంచెం దగ్గరికి అయితే ఉండొచ్చు. నేను 5.8 feet కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే ఉంది, బట్ నో ఇష్యూ, ఇదైతే పైకే ఉంది, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకున్నా మనకి హ్యాండిల్ అయితే ఉంది, రైట్ సైడ్ కానీ లేదంటే ఇదిగో ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కానీ మనకి హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సీట్ టైప్లో మనకి ఇది ఏమైనా కొంచెం హైట్గా ఇచ్చినా సరే ఇంకొంచెం బాగుండేదేమో. సో ఇది ఓవరాల్గా బ్యాక్ సైడ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మనం కొంచెం అప్రైట్ పొజిషన్లో స్ట్రైట్గా కూర్చున్నట్టు ఉంటుంది, మరి ఇలా రిలాక్స్డ్ పొజిషన్లో కాకుండా కొంచెం స్ట్రైట్గా కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే ఈ సీట్స్లో చూసుకున్న బ్యాక్ సైడ్ మనకి పాకెట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఈ లెదర్ టైప్లో మనకి స్టిచ్చింగ్ అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో మనకి పెద్దగా హంప్ అయితే ఏం లేదు, చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం చిన్న పర్సనాలిటీలు అయితే హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ ఇక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఏదైనా ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది అంతే. నెక్స్ట్ మనం ఈ డ్రైవర్ సైడ్ నుంచి చూసుకుంటే ఏంటంటే, డ్రైవర్ సైడ్ డోర్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కంట్రోల్స్ అయితే ఏం లేవు, పవర్ విండో కంట్రోల్స్ అవన్నీ కూడా మనకి ఈ మధ్యలో అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మధ్యలో అయితే ఉంటాయి, హజార్డ్ లైట్ స్విచ్ కట్ ఇటు. అండ్ మరి డోర్లో ఏమున్నాయంటే జస్ట్ అన్లాక్ హ్యాండిల్ అయితే ఉంది, ఇది కూడా టోటల్ ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదైతే మనం డోర్ ఇలా లాక్కోవడానికి తీసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది, మ్యాగజైన్ హోల్డర్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా. అండ్ దీంట్లో స్పీకర్స్ వచ్చేటప్పటికి 2 స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ ఫ్రంట్ మనం సేఫ్టీ పరంగా చూసుకుంటే దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఏబిఎస్ ఉంటుంది, ఈబిడి ఉంటుంది, హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఈ టైప్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈఎస్పీ అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అనేది ఆన్లో ఉండడానికి లేదంటే ఆఫ్లో చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. అండ్ ఆటో స్టాప్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది ఒకవేళ మనం ఆన్లో ఉంటే కనుక మనకి ఎప్పుడైనా 10 seconds అవగానే, అంటే సిగ్నల్ దగ్గర అది ఆగినప్పుడు 10 seconds అవగానే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆఫ్ అవుతుంది. మళ్ళీ మనం యాక్సిలేటర్ మీద కాలు పెట్టినా లేదంటే స్టీరింగ్ కొంచెం మూవ్మెంట్ వచ్చినా సరే ఆటోమేటిక్గా అదైతే లైఫ్కి వస్తుంది. దానివల్ల మెయిన్గా ఏంటంటే ఫ్యూయల్ ఎకానమీ అనేది ఇంకొంచెం పెరగడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ రైట్ సైడ్ మనం ఈ ఓఆర్వీఎమ్స్ చూసుకున్నా మనకి ఇలా మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. డ్రైవర్ సైడ్ సీట్ చూసుకుంటే మనకి ఇక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ అలా ఏం లేదు, జస్ట్ రిక్లైన్ ఆప్షన్ మాత్రమే ఉంది. అండ్ ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇది ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి క్లచ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే అయితే ఉంటుంది. సీట్ చూసుకున్నా సరే టోటల్ అంతా కూడా ఫ్యాబ్రిక్ సీట్ అయితే ఇచ్చారు. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, క్వశ్చన్ అనేది స్మూత్ ఉంది, మరీ స్మూత్ అని కాదు మరీ హార్డ్ అని కాదు, ఆ టైప్లో ఉంది. మనకి మరీ స్మూత్ ఉన్నా మరీ హార్డ్ ఉన్న లాంగ్ జర్నీస్లో అది కంఫర్టబుల్గా అయితే ఉండదు. అండ్ నేను స్టీరింగ్ మీద కూడా మనకి కంట్రోల్స్ అయితే ఏం లేవు. అండ్ ఇది కూడా కీ ఈ టైప్లో ఉంటుంది, లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంటుంది దీంతో పాటు. అండ్ సెకండ్కి అయితే జస్ట్ నార్మల్ బేసిక్ కే, దీంట్లో మనకి సెన్సార్ అయితే ఉంటుంది, ఏ కీ పెడితే ఆ కీతో ఆన్ చేయడానికి అయితే అవ్వదు. మధ్యలో సుజుకి లోగో అయితే వచ్చింది, ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అని అయితే అవుతుంది. అండ్ హార్న్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి హెడ్ లైట్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దెన్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. హెడ్ లైట్ లెవెలర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చారు, చూస్తున్నారు కదా, సెపరేట్ మనకి ఫ్యాన్ అవి రెగ్యులేటర్ ఏ టైప్లో ఉంటుందో ఆ టైప్లో అయితే ఇచ్చారు. అన్నట్టు ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే బూట్ ఓపెనింగ్కి యాజ్ వెల్ as ఫ్యూయల్ లిడ్ ఓపెనింగ్కి ఇక్కడ నుంచి అయితే ఉన్నాయి. మధ్యలో చూసుకుంటే 2 ఏసీ వెంట్స్ అనేది ఈ టైప్లో అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా టోటల్ హార్డ్ టెక్స్చర్ అయితే దీంతో పాటు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నా మనకి ఏసీ వెంట్ అయితే ఉంది. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ as గ్లో బాక్స్ చూసుకుంటే ఈ కిందకైతే ఇచ్చారు. సో స్టోరేజ్ స్పేసెస్ అనేది ఇక్కడైతే బాగా మేనేజ్ చేశారు, స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్ కాబట్టి రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అలాగే మాన్యువల్లో కూడా మనం అయితే చేసుకోవచ్చు. యాజ్ వెల్ as ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో ఇంకా ఈ కింద చూసుకుంటే మనకి 12 volt పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ రైట్ సైడ్ చూసుకుంటే డమ్ ఇది, దీంట్లో ఏం లేదు. అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ రిలేటెడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ఫ్యాన్ రిలేటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు, అలాగే ఏసీ రిలేటెడ్, అలాగే ఇది టెంపరేచర్ హీట్ ఆర్ కోల్డ్కి సంబంధించింది. అలాగే ఏసీ రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఇచ్చారు. ఏసీ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది.
అండ్ ఈ మధ్యలో చూసుకుంటే మనకి డిస్ప్లే యూనిట్ అనేది ఇన్ఫర్టైన్మెంట్ అనేది చిన్నదైతే వచ్చింది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది ఈ మధ్యలో వస్తుంది. మామూలుగా నార్మల్గా అన్ని కార్స్కి అయితే ఇక్కడ ఉంటుంది కదా, బట్ దీనికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో కొన్ని అలర్ట్స్ అయితే వస్తున్నాయి. ఆక్స్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ మనం మెన్యూస్ అవి యాక్సెస్ చేయడానికి అయితే ఉంది. అండ్ వాల్యూమ్ అయితే మనకి మాన్యువల్గానే వచ్చింది. అండ్ మోడ్ సెట్ చేసుకోవడానికి ఉంది. అండ్ కాల్ కట్ చేసుకోవడానికి అయితే బ్లూటూత్ ద్వారా మనం కాల్ మాట్లాడుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో ఈ 2 స్విచ్చెస్ అయితే ఉన్నాయి. అండ్ ట్యూన్ చేసుకోవడానికి ఒకవేళ FM అదేను. అండ్ హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. అండ్ పవర్ విండోస్ రిలేటెడ్ మనకి స్విచ్చెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే కనుక ఈ మధ్యలో మనకి స్పీడోమీటర్ అయితే చూపిస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంటుంది. టోటల్ ఓడో చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ గాజ్ అనేది కింద అయితే ఉంది. అండ్ టైం చూపిస్తుంది. ఇంకా ఏమన్నా చూద్దాం. ట్రిప్ ఏ చూపిస్తుంది, ట్రిప్ బి చూపిస్తుంది. మనకి ఫ్యూయల్ ఎకానమీ అనేది ఎంత వస్తుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది ఇంకా రన్ చేయలేదు, షోరూమ్ వెహికల్ కాబట్టి అక్కడైతే ఏం చూపించట్లేదు. అండ్ యావరేజ్గా ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. టోటల్ రేంజ్ ఇది ఒక మంచి ప్లస్ పాయింట్. మన ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ తిరగచ్చు అనేది టోటల్ రేంజ్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ మనం దీంట్లో పవర్ స్టీరింగ్ చూసుకున్నా సరే ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్మూత్ అయితే ఉంటుంది. అంటే 1 ఫింగర్తో తిప్పేంత స్మూత్ అయితే లేదు, నేను ఈ మధ్యలో కొన్ని కార్స్లో చూసినంత. అండ్ దెన్ స్టీరింగ్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అయితే దీంట్లో ఎక్కడ ఏం లేవు. జస్ట్ ఇది ఫిక్స్డ్ స్టీరింగ్ టైప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ముందర పొజిషన్ ఎలా ఉందనేది అయితే చూపిస్తాను నేను. అండ్ ఈ హైట్ నుంచి అంటే కరెక్ట్గా నా కంటికి కనిపించే దగ్గర నుంచి చూస్తే ఇది ఈ టైప్లో ఉంది. మనకి బానెట్ మోస్ట్లీ కనబడుతుంది అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సో కొత్తగా ఎవరైతే కార్ కొనాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్. ఏంటంటే వాళ్ళు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని కార్ కొనాలనుకుంటారు చూసారా, వాళ్ళకి ముందర ఎక్కడి వరకు ఉందో తెలియదు, పెద్ద కార్లు కొనుక్కుంటే అనుకుంటారు. అండ్ అలాగే చిన్న ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కార్ అయితే సూపర్గా సూట్ అవుతుంది. అండ్ అలా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఇదైతే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో చూసుకున్నా మనకి IRVM అయితే ఉంది. దీనికి ఆటో డిమ్ ఆప్షన్ కానీ మాన్యువల్ డిమ్ ఆప్షన్ అలాంటిది ఏం లేదు, జస్ట్ ఇది ఒక్కటే ఇచ్చారు. అండ్ దెన్ రూఫ్ లైట్ కూడా మనకి ఇక్కడ అయితే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి సో ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ అయితే ఏం లేదు, జస్ట్ సన్ వైజర్ ఒక్కటే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ కూడా మనకి జస్ట్ సన్ వైజర్ ఒక్కటే ఉంది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ ఆల్మోస్ట్ అంటే ప్రతి కార్కి ఇక్కడైతే హ్యాండిల్స్ అయితే ఏముండవు. అండ్ దెన్ మీకు స్టార్టింగ్లో నేను డ్రీమ్ యాక్సరీస్ కిట్ అని అయితే చెప్పాను కదా. సో ఎస్ప్రెక్సోలో కానీ లేదంటే ఆల్టోలో కానీ సెలీరియోలో కానీ వీటిలో మనకి ఈ కిట్లు అయితే వస్తాయి. అండ్ ఈ ఎస్ప్రెసోలో డ్రీమ్ సిరీస్ కిట్ వచ్చేటప్పటికి నేను ఈవెన్ ఇది కూడా చెప్పాను కదా, మొత్తం టోటల్గా లిస్ట్లో అసలు ఏమేమి వస్తాయి అనేది అయితే చెప్తాను. కెమెరా విత్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దెన్ సెక్యూరిటీ సిస్టమ్ వస్తుంది. అండ్ స్పీకర్స్ ఒక పేర్ అయితే వస్తాయి. అండ్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ అంటే మనకి ఈ మధ్యలో వచ్చేటప్పటికి మనకి సిల్వర్ ఆర్నమెంట్ అయితే వస్తుంది. అండ్ వీల్ ఆర్చెస్ అయితే వస్తాయి, క్లాడింగ్ బ్లాక్ అనేది, దీనికి ఆల్రెడీ అది కూడా ఫిక్స్ చేశారు. అండ్ బాడీ సైడ్ మౌల్డింగ్ వస్తుంది, సైడ్ స్కిడ్ ప్లేట్ వస్తుంది, రియర్ స్కిడ్ ప్లేట్ వస్తుంది, అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వస్తుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ గార్నిష్ ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇదైతే వస్తుంది. అండ్ అలాగే బ్యాక్ డోర్ గార్నిష్ అయితే వస్తుంది, టోటల్ ఫుల్ క్రోమ్లో వస్తుంది. అండ్ దెన్ నెంబర్ ప్లేట్కి చుట్టూరా ఫ్రేమ్ అయితే వస్తుంది. సో ఈ టోటల్ ఈ కిట్ అంతా కలిపి యాక్చువల్గా రేట్ వచ్చేటప్పటికి 40,749 ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆఫర్తో అయితే ఇస్తున్నారు 28,290. అంటే టోటల్గా సేవింగ్స్ వచ్చేటప్పటికి 11,769 సేవింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు కిట్ కూడా ఆఫ్ చేసుకుంటే. మీరు ఒకవేళ బయట వేయించుకున్న ఈ కిట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇదే రేట్ అయితే అవుతుంది. బట్ కంపెనీ ఫిటెడ్ అనేటప్పటికి మనకి ఇంకొంచెం క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట. సో ఇదే గైస్ 2024లో కొత్తగా వచ్చిన మారుతి ఎస్ప్రెసో గురించి. అండ్ ఇప్పటివరకు చూసిన ఈ VXi AGS వేరియంట్ వచ్చేటప్పటికి మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ గురించి కదా. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 6,50,000 నుంచి 7 లక్షల లోపల అయితే ఉంటుంది. అండ్ డీటెయిల్డ్ ప్రైస్ గురించి కానీ లేదంటే EMI ఫెసిలిటీ గురించి కానీ లేదంటే ఒకవేళ మీకు టెస్ట్ రైడ్ చేసి డైరెక్ట్గా మీకు ఫీల్ ఎలా ఉంది తెలుసుకోవాలన్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. దివాన్ చెరువులో ఉంటుంది ఈ వరుణ్ మారుతి సుజుకి షోరూమ్. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే నేను ఎక్కడ చేస్తున్నాను, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.